Watch full episodes on Jio Hotstar. ఈరోజు టిఫిన్ అయితే చాలా బాగుంది. బ్రేక్ కన్నా ముందు ఫ్రీ టైమ్ లో టిఫిన్ తింటుంటే ప్రతి టిఫిన్ రుచికరంగానే ఉంటుంది. పినాకి మమ్మీ పరాటా చేసింది, నీకు కావాలా? ఏంటి విషయం మింటూ, ఈరోజు కొత్త టిఫిన్ బాక్సా? కానీ ఇదైతే చాలా కామన్ డిజైన్ కదా. అరే ఇదేమీ ఆర్డినరీ టిఫిన్ బాక్స్ కాదు, ఇది ఒక డివైస్. దీన్ని మా అంకుల్ తయారు చేశారు. ఇది అన్‌నాచురల్ ఎనర్జీని క్యాప్చర్ చేస్తుంది. అంటే అంటే దెయ్యం. ఎలా అయితే ఏదన్నా దెయ్యం ఈ డివైస్ కి క్లోజ్ గా వస్తుందో అప్పుడు దీని కెమెరా యాక్టివేట్ అవుతుంది. ఇంకా దెయ్యాలన్నీ యాక్టివిటీస్ ఇందులో క్యాప్చర్ అయిపోతాయి. చెప్పడం ఆపిలంటివి. ఆర్డినరీ టిఫిన్ బాక్స్ అంతే, ఎంతో మంది పిల్లల దగ్గర ఉంది. బాబు, ఏదైనా ఒక దెయ్యం రికార్డ్ అవ్వని, అప్పుడు చూపిస్తాను ఇది నిజానికి ఏంటి అని. అందరూ సైలెంట్ అయిపోండి, లేదంటే ఈ రోజు ఆబ్సెంట్ వేసేస్తాను. ఇంకు చల్లి మరి. హ్యాపీ కడుపు నిండలేదు, అందుకోసమే ఏదైనా తినడానికి వెతుకుతున్నాను. మింటూ టిఫిన్. ఒకవేళ ఇందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయేమో. హ్యాపీ, అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ స్కూల్లో ఈ రోజు నాకు దయ్యాల ఆటలేం వద్దు. ఈ టిఫిన్ నా దగ్గరే పెట్టుకుంటాను. క్లాస్ అయిపోయిన తర్వాత నేను వెంటనే మింటూకి రిటర్న్ ఇచ్చేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇలా చూడు, నీ గొడవలో పడి మింటూకి తన టిఫిన్ బ్యాగ్ ఇవ్వడమే మర్చిపోయాను. ఏం పర్లేదు బాబు, రేపు తనకు ఏదైనా మంచి భోజనం నింపి రిటర్న్ చెయ్యి. ఆ వంట నేనే చేస్తాను. నేను రేపు క్యాప్సికమ్ లో క్యారెట్ హల్వా వేసి దాంతో పకోడీ చేయబోతున్నాను. తనకు బాగా నచ్చుతుంది. హ్యాపీ, నా బ్యాడ్మింటన్ ర్యాకెట్ గ్యాడ్జెట్ ఎక్కడ ఉంది? నువ్వే నా దెయ్యాల గ్యాడ్జెట్ ని తీసుకుంటూ ఉంటావు. నాకు తెలీదు. నువ్వు చెప్తావా లేదా? లేదంటే నేను నీ ఎముకలను విరక్కొట్టాలా? నాకెలా తెలుస్తుంది? నేను రోజులాగానే పినాకితో పాటు స్కూల్లోనే ఉన్నాను. నాకదంతా తెలీదు, నాకేమీ తెలీదు. నా ర్యాకెట్ నీ దగ్గరే ఉంది, బయటికి తీ. ఇదిగో. ఏం చేస్తున్నావు? అరే చెప్పాను కదా నీ గాడ్జెట్ నా దగ్గర లేదని. అయ్యో, అరే ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? హ్యాపీ, ఆగు నువ్వు. మీరు దయ్యాలు చేస్తే ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేయొద్దని చెప్తున్నాను. గప్పు రాకెట్ గుర్తొచ్చింది, అది నేనే తీశాను. అరే మీ ఇద్దరు గొడవ పడ్డం ఆపండి. గప్పు, ఇక్కడ ఉంది నీ రాకెట్. నేను తందూరి క్యాప్సికం చేయడానికి తీసుకున్నాను. ఇప్పుడు కూడా వేడిగా ఉంది. ఆపండి మీ ఇద్దరు. రాకెట్ అయితే దొరికింది, కానీ నీకు దొరకదు గప్పు. అలాగా? ధైర్యం ఉంటే నీ రాకెట్ ని తీసుకో. ఆపండి మీ ఇద్దరు. అయ్యో నా మీసాలు. మా ఫ్యామిలీ చేసే ఈ దయ్యాల పనులు నేను అసలు భరించలేకపోతున్నాను. వీళ్ళ దయ్యం చేష్టలు తట్టుకునే కంటే చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. మింటూ, మింటూ, ఇదిగో నీ టిఫిన్ బాక్స్. ఇదిగో తీసుకో. ఓ, ఇది నీ దగ్గర ఉందా? నేను నిన్నటి నుంచి దీన్ని వెతుకుతున్నాను. ఇది చాలా ప్రత్యేకమైనది. థ్యాంక్ యూ పినాకి. దీన్ని తిరిగిచ్చి నువ్వు చాలా పెద్ద పని చేశావు. టిఫిన్ బాక్స్ తిరిగిచ్చినందుకు ఇంత పెద్ద థ్యాంక్స్ చెప్తున్నావేంటి మింటూ? కాదు కాదు, ఇది టిఫిన్ లాగే కనిపిస్తుంది, కానీ ఇది దెయ్యాల ప్రూఫ్ క్యాప్చరింగ్ డివైస్. ఏంటి? హా పినాకి, ఇది చాలా గొప్ప వస్తువు. ఇది చూడు. వావ్,
ఏమనిపిస్తుంది అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో దెయ్యాల ప్రూఫ్ క్యాప్చర్ అయి ఉంటుందని. నిన్న నువ్వు ఈ డివైస్ తీసుకుని ఎక్కడికి వెళ్ళావో అక్కడ దెయ్యాలున్నాయేమో. ఒకవేళ కాదు, అక్కడ చుట్టుపక్కల దయ్యాలు మాత్రమే ఉంటాయి. ఇరుక్కుపోయామే. ఐడియా, నీ షూలెస్ ఊడిపోయాయి, చూడు ఒకసారి. ఓ నో, నిన్న ఈ టిఫిన్ బాక్స్ మొత్తం మా ఇంట్లోనే ఉంది. అంటే మా ఫ్యామిలీ మొత్తం దీంట్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది. అయ్యో బాబోయ్. నేను వెళ్లి షంటూ బాబుకి ఇది చూపిస్తాను. ఎప్పుడు మా బాబాయ్ గ్యాజెట్ ని ఆట పట్టిస్తూ ఉంటాడు. అయ్యో ఆగు, నాకు విషయం చెప్పు. నువ్వు నీకెలా తెలుసు ఇందులో దయ్యాలు రికార్డ్ అయ్యాయని? నేను విన్న దాని ప్రకారం దయ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వవు కదా. అందుకోసమే పినాకి మా అంకుల్ స్పెషల్ గా దయ్యాలను క్యాప్చర్ చేయగలిగే ఈ డివైస్ తయారు చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అంత తొందర ఉంది మింటూ. సార్, ఈ టిఫిన్ సార్ ఇందులో టిఫిన్ బ్రేక్ లో తిను. ఇప్పుడు కాదు, కొంచెం చదవడం కూడా చెయ్యో. ఇంక చల్లి మరి. ఈ టిఫిన్ కేవలం బ్రేక్ టైం లోనే తినాలి, అర్థమైందా? షంటూ, ఈ రోజు లెసన్ ఏంటంటే టిఫిన్ లో దెయ్యం ఉంది. ఏంటి దెయ్యమా? ఎక్కడ ఈ దెయ్యం? ఎక్కడ దెయ్యం ఇందులో ఉంది సార్. అర్థమైంది, దెయ్యం నీ మెదడులో ఉంది, టిఫిన్ లో కాదు. అర్థమైందా షంటూ? సార్, నిజంగానే ఇందులో దెయ్యాలు రికార్డ్ అయ్యాయి. పదండి సార్, ప్రొజెక్టర్ రూమ్ లో అందరం కలిసి చూద్దాము. నోరు మూయండి ఇద్దరు. ఇప్పుడు చదువు అనే దెయ్యాన్ని చూడండి, తరువాత మరొక దెయ్యాన్ని చూద్దరు గాని. లేదంటే ఎగ్జామ్ లో గుండు సున్నా అనే దెయ్యం కనిపిస్తుంది. ఇంక చల్లి మరి పదండి చదువుకోవడానికి. ఈ రోజు మా ఫ్యామిలీ సీక్రెట్ బయట పడిపోయేలాగే అనిపిస్తోంది. సారీ, నేను లేట్ అయ్యాను. చెప్పాలంటే కాకరకాయ హల్వా వల్ల నా కడుపు కాస్త అప్సెట్ అయింది. ఇప్పుడు కూడా కాస్త ఉంది. ఇప్పుడు అప్సెట్ అయితే ఫ్యామిలీ అవబోతోంది. ఒకవేళ మింటూ టిఫిన్ బాక్స్ లో మన ఫ్యామిలీ మొత్తం రికార్డ్ అయ్యింది, అప్పుడు ఏంటి పరిస్థితి? టిఫిన్ తినే ప్లేస్ లో రికార్డింగ్. జాగ్రత్తగా విను. ఫుటేజ్ దయ్యాల చేష్టల వల్ల డిలీట్ కావు. అతని టిఫిన్ బాక్స్ తీసుకుని మాయమైపో, అర్థమైందా? టిఫిన్ దొంగిలించడంలో అయితే హ్యాపీ చాంపియన్. వై యు ఫియర్ వెన్ హ్యాపీ ఇస్ హియర్? అయితే ఈ రోజు లెసన్ ఏంటంటే అరే ఇదేంటి, ఇక్కడ చాలా టిఫిన్స్ మింటూ టిఫిన్ బాక్స్ లాగే ఉన్నాయి. తందేది ఈనమీనమైనా ఇదే అయి ఉంటుంది. సార్, బ్రేక్ అయింది. పదండి మాతో పాటు దయ్యాన్ని చూడడానికి ప్రాజెక్టర్ రూమ్ లోకి. ఎందుకు సార్, భయపడ్డారా ఏంటి? భయం అయితే నీకు వేస్తుంది, ఒకవేళ ఆ బాక్స్ నుండి ఎలాంటి దయ్యం రాలేదు అంటే. అర్థమైందా? సార్, తప్పకుండా వస్తుంది. ఇది టిఫిన్ కాదు, దెయ్యాల ప్రూఫ్ క్యాప్చరింగ్ గ్యాడ్జెట్. ఓ నో, ఈ హ్యాపీ తప్పుడు బాక్స్ తీసుకుని వెళ్ళిపోయినట్టున్నాడు. నేను దెయ్యాలను అయితే అంతగా నమ్మను, కానీ సరే మీ అందరూ వెళ్ళండి. నేను ప్రిన్సిపల్ సార్ ఇంకా అందరినీ తీసుకొని వస్తాను. మనమే ఎందుకు మిగతా వారు కూడా చూడనివ్వు, నీ దెయ్యం ఎలా కనిపిస్తుందో అని. పదండి చూద్దాం. పదండి దెయ్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. హ్యాపీ, నాకు టిఫిన్ బాక్స్ లో రికార్డింగ్ లేదు, ముల్లంగి పరోటా ఉంది. హ్యాపీ, నువ్వు తీసుకెళ్ళింది వేరే టిఫిన్ బాక్స్. అసలైన టిఫిన్ బాక్స్ ఇప్పుడు అక్కడ ఉంది, చూడు. ధీరు సార్ తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు దయ్యాల చేష్టలు చూపించడానికి కరెక్ట్ టైం అన్నమాట. ఇంకా ఫ్యామిలీ సీక్రెట్స్ మనం కాపాడుకోవాలి కదా. కానీ ఎలా? ఇలాగా నువ్వు ధీరు సార్ ని ఆపాల్సి ఉంటుంది. అరే ఎవరు చక్కల గెంతులు పెడుతున్నారు? అరే వదలో. ఇక్కడ ఏం జరుగుతుంది ధీరు సార్? మీరు నాకు డబ్బాలోని దయ్యాన్ని చూపించాలనుకున్నారు, కానీ ఆ దెయ్యం డబ్బా నుండి బయటకు వచ్చి మీలోకి చేరి ఇంకా డాన్స్ చేస్తుందనిపిస్తుంది. ఇంత సంతోషం ఏ విషయానికి? ఇదంతా ఎందుకు పడేశారు? అయ్యయ్యో, టిఫిన్ బాక్స్ మొత్తం పాడైపోయింది కదా. నేను వెళ్లి దీన్ని క్లీన్ చేసి తీసుకొని వస్తాను, అప్పుడు మీరు తీసుకెళ్ళండి. పదా, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్డ్. గ్యాడ్జెట్ తో పాటు ఫుటేజ్ కూడా వాష్ అవుట్ అయిపోతుంది.
తొందరగా చెయ్యి తొందరగా చెయ్యి సార్ ఇప్పుడు చూడండి మీకు దెయ్యాల దర్శనం జరుగుతోంది ఇప్పుడు ఇతనికి టై టై ఫిష్ అవుతుంది ఎందుకంటే ఏది కనిపించదు కూడా. ఈ గ్యాడ్జెట్ పనిచేస్తుందేంటి? సార్ ఇక్కడికి ఏదో దయ్యం వచ్చింది, మళ్ళీ రికార్డ్ అవుతుంది. వాట్? ఎక్కడ? ఎవరు దయ్యం? చూపించండి. ఇదిగోండి ఇప్పుడే చూపిస్తాను సార్. ప్రెజెంటింగ్ మింటూ దయ్యం. అదిగో చూడొస్తుంది. చూస్తుంటే ప్రొజెక్టర్ కి కూడా దయ్యం పట్టిందనిపిస్తోంది. ప్లీజ్ 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 కనిపించకూడదు, మా వాళ్ళు కనిపించకూడదు. ప్రాజెక్టర్ లో కాదు, నా ముందుంది. ఇప్పుడు దయ్యం గారు కాస్త క్లాస్ లోకి పోదండి. ఈ విషయం గురించి నేను కూడా మీకు ఒక దయ్యాన్ని చూపించాలి. ఏమంటావ్? మీ అంకుల్ కి చెప్పు ఇలాంటి పనికి మళ్ళీ గ్యాడ్జెట్స్ తయారు చేయొద్దని. అర్థమైందా? టిఫిన్ పని అయిపోయింది. సీక్రెట్ బతికిపోయింది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.